ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు సంచలన తీర్పు. చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా మన వీడియోలో తెలుసుకున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను అనమాట. వెంటనే లైక్ చేయండి. ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిలు విపరీతంగా పెరుగుతున్నారు. లేకుంటే మ్యారేజ్లు తర్వాత కోరుకున్న వాడితో వెళ్ళిపోతున్నారు. మరికొందరు అయితే భర్తను చంపేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు గమనించిన గుజరాత్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన సిద్ధం చేసింది. దాని ప్రకారం ప్రేమ వివాహం చేసుకునేవారు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి ఉండాల్సిందే. ఇక గుజరాత్లో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలని భావిస్తే తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి ఉండాలని నిబంధన పెట్టింది. ఈ మేరకు వివాహ రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు శ్రీకారం చుట్టింది. ఈ చట్టంలో అమల్లోకి వస్తే పేరెంట్స్కు తెలియకుండా పెళ్లి చేసుకోవడం దాదాపు సాధ్యం. అయితే కొత్త సవరణ ముఖ్యంగా తెలియకుండా చేసుకోవడం సాధ్యం ప్రకారం ఏం చేస్తున్నారంటే, పెళ్లి చేసుకునేవారు తల్లిదండ్రులు ఈ విషయం చెప్పాలి. ఈ విషయాన్ని దరఖాస్తులో పేర్కొనాలి. దరఖాస్తు చేసుకున్నవారు వారం లేకుంటే 10 రోజులు అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ వధువుల పేరెంట్ సమాచారం ఇస్తారు. దరఖాస్తుతో పాటు తల్లిదండ్రుల ఆధార్ వివరాలు వాటికి జత చేయాలన్నమాట. ఆ సమయంలో వివాహం చేసుకున్న ఫోటోలు, సాక్షుల వివరాలు, అన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వివాహం డిజిటల్గా రికార్డు చేయబడుతుంది. ప్రక్రియ పూర్తయిన నెల రోజుల తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆయా నిబంధనల వెనుక అసలు ఉద్దేశాన్ని రాష్ట్ర హోంమంత్రి స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు. దీనివల్ల ప్రేమ పేరుతో జరిగే మోసాలను అరికట్టవచ్చని, యువతులు లవ్ జిహాద్ల బారిన పడకుండా చూడడం మరొక కారణమని, మోసపూరిత వివాహాల వల్ల సామాజిక వ్యవస్థ నాశనం అవుతుందని చెప్పేసి ఆయన తెలిపారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సింగ్ మాట్లాడుతూ, భవిష్యత్తులో వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు వాటి గురించి వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు తెలియబడే పోర్టల్ కూడా వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రులు మనోభావాలు ప్రతి ఒక్కరికి హక్కులను కాపాడుతున్నాయని, గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. గతంలో పలు కేసులను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రమేయం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కొంతమంది చట్టసభలు కొన్ని గంటలు ఇలాంటివి అసౌకర్యంగా ఉన్నాయని చెప్పేసి వాదన లేకపోలేదు. నిబంధనలు కేవలం ప్రతిపాదన దర్శనంలో ఉన్నాయని, దీనిపైన 30 రోజులతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్స్తే కోర్టులో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.